మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు, 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తా అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 yearsలో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశికి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. చాలా వరకు ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక కుజస్తంభంలో కుజుడు చాలా స్ట్రక్ అయిపోయి కుజస్తంభం జరిగి సంవత్సర కాలంగా ఎంతో వీళ్ళకి రావాల్సిన పెట్టుబడుల విషయంలో అయినా ముందడుగు పడాల్సిన అనేకమైన విషయాల్లో అనేకమైన ఆటంకాలు ధనురాశి వాళ్ళకి. సో ఇప్పుడు అన్నిటి నుంచి కూడా వీళ్ళ కొంచెం ఉపశమనం కలగటం, 6 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. పరాక్రమ స్థానంలో రాహు బాగా యోగిస్తున్నారు. సప్తమంలో గురుడు వ్యాపార అభివృద్ధిని, మీ యొక్క ఆరోగ్య అభివృద్ధిని, అలాగే దాంపత్య జీవితంలో మంచి సఖ్యతని,
భాగ్యంలో ఇప్పుడు శుక్రుడు కూడా మారారు, భాగ్యంలో శుక్రుడు వచ్చారు. శుక్రుడు కూడా నవమస్థానంలో మంచి స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కావచ్చు. సో ఇలాంటి పరిస్థితులు కూడా శుక్రుడు వల్ల 9th హౌస్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేజర్గా రవి, బుధ, కుజులు అక్కడ 4 గ్రహాలు మారే శుక్రుడితో పాటుగా అల్టిమేట్గా ఉద్యోగపరమైన విషయాల్లో అనేకమైన ఆఫర్స్, ఉద్యోగపరమైన విషయాల్లో చాలా మంచి ప్లస్ పాయింట్స్, మంచి పాజిటివ్ రిజల్ట్స్ ధనురాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ అవకాశాలను వదులుకోకుండా ఉద్యోగంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. కుజుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా మారింది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీ ఆరోగ్యం కానీ, మీ ఏకాగ్రత, మీ స్థిరమైన నిర్ణయం, నూతన వస్త్ర ప్రాప్తి, ఉద్యోగంలో ఎదుగుదల, సో అన్నీ కూడా చాలా వరకు చాలా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలమైన సమయంగా మనకు కనిపిస్తూ ఉంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి కూడా నవమంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల రీత్యా వచ్చిన అనేకమైన ఏమన్నా మార్పులు, చేర్పులు, సీజనల్గా వచ్చిన ఆరోగ్య సమస్యల నుంచి కావచ్చు, రుణ ఒత్తిళ్లు, అలాగే శత్రుపీడ, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా పై చేయి సాధించే విధంగా ధనురాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సోమ, మంగళవారాల్లో బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించి, అలాగే వివాహాది శుభకార్యాలకు సంబంధించి, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో తగిన వరుడు లేదా తగిన వధువు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే బుధ, గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. ఎందుకంటే అది చంద్రుడు అష్టమ స్థానంలో యోగించడానికి కాదు, కానీ అది ఆయన ఓన్ హౌస్. అంటే బుధ, గురువారాల్లో మాత్రం ఎప్పుడు లేని సమ్ టెన్షను, టెన్స్డ్ మైండ్, అయ్యే ఖర్చుల మీద కొంచెం ఒక రకమైన ఆలోచన, ఇలాంటివి బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే మళ్ళీ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. మనం చెప్పుకున్నట్టు భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి రవి కూడా 10వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో చాలా అనుకూలమైన సమయం. మీకు కావాల్సిన ప్రదేశానికి వెళ్ళి జాబు చేయడానికైనా, ఉన్న జాబు నిలుపుకోవడానికైనా, మీ టార్గెట్లు రీచ్ అవ్వడానికైనా, ఉన్న జాబ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికైనా, జాబు లేదు అనుకుంటే జాబు రావడానికైనా, కాకపోతే స్థల మార్పులు అనేవి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. స్థల మార్పు, ప్రాంత మార్పు ఉన్న చోటు ఉంటే మాత్రం కొంచెం మంచి జాబ్ వచ్చే ఆస్కారాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం ఈ రకమైన డిస్టర్బెన్స్ అయితే ఉంది. అంటే ఈ ధనురాశి వాళ్ళకి మేజర్గా అర్ధాష్టమ శని దీని అంతటి కారణం. అర్ధాష్టమ శని ఉన్నా ధనురాశి వాళ్ళు భయపడక్కర్లేదు అని ఫస్టే వీడియో చేశాను నేను. ఇది నిజం. అర్ధాష్టమ శని మిమ్మల్ని ఏం చేయదు. ఆంజనేయ స్వామి దండకం, ఆంజనేయ స్వామి పారాయణ, హనుమాన్ చాలీసా చదువుకోండి. చక్కగా చాలా మంచి ధైర్యం వస్తుంది. అన్ని అడుగుల్లో చక్కగా మీరు చాలా బాగా ముందుకెళ్తారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటుంటే ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.